జన్మకొక శివరాత్రి అన్నట్లుగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శివరాత్రి రానే వచ్చింది. అసలు శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ఆవిర్భవించిన రోజు. ఈ శివరాత్రి రోజున మనం ఈ 3 పనులు చేస్తే ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలతో పాటు మానవుని జీవితం ఒక మంచి జీవన విధానానికి అలవాటు పడుతుంది. ఆ 3 పనులు ఏమిటంటే, మొట్టమొదటిది నిరంతర నామస్మరణ, రెండవది అర్చన, మూడవది ధ్యానం. నిరంతర నామస్మరణ వల్ల వాచక దోషాలు పోతూ ఉంటే అర్చన వల్ల శారీరక దోషాలు పోతాయి. మూడవది అతి ముఖ్యమైనది, ధ్యానం లేదా స్మరణ వల్ల మానసిక దోషాలు కనుమరుగైపోతాయి. మానవుని జీవితంలో ఈ 3 దోషాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ లింగాకారంలో ఆవిర్భవించిన ఆ పరమేశ్వరుడు కోసం ఈ లింగాష్టకం. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే.